ఒక అందమైన అరణ్యంలో పెద్ద వృక్షం మీద చిన్నారులు ఆనందంగా ఆడుకుంటున్నారు. ఆ పిల్లల మధ్యలో నీలిరంగు కాంతితో మెరిసే బాలుడే మన చిన్ని కృష్ణుడు. ఆయన చుట్టూ ఉన్న పిల్లలంతా ఆయనతో నవ్వుతూ, పాటలు పాడుతూ సంతోషంగా గడుపుతున్నారు. కృష్ణుడితో కలిసి ఉన్న ప్రతి క్షణం ఆ పిల్లల హృదయాల్లో ఆనందాన్ని నింపేది. ఒకరోజు ఒక పిల్లవాడు కృష్ణుడితో ఇలా అడిగాడు, కృష్ణ, నీవు ఎప్పుడూ ఇంత ఆనందంగా ఎలా ఉంటావు? మాకు కూడా ఆ ఆనందం ఎలా వస్తుంది? కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు, ఆనందం బయట కాదు, మన హృదయంలో ఉంది. మన హృదయం శ్రీమన్నారాయణ సన్నిధిగా మారితే ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. అది ఎలా సాధ్యం? కృష్ణుడు చెప్పాడు, శరణాగతి ద్వారా. మనం మన అహంకారాన్ని విడిచి నేను నీ వాడను, నీవే నా రక్షకుడు అని శ్రీమన్నారాయణ్ణి నమ్మితే ఆయనే మనల్ని ఎప్పుడూ కాపాడుతాడు. అప్పుడు పిల్లలంతా కృష్ణుడి చుట్టూ చేరి చేతులు కలిపి చెప్పారు, శ్రీమన్నారాయణ, మేము నీ దాసులం, మాకు నీ దయ ఎప్పుడూ ఉండాలి. అది చూసి కృష్ణుడు ఆనందంగా నవ్వి ఇలా అన్నాడు, ఇదే శ్రీ వైష్ణవ మార్గం, భక్తి, వినయం, శరణం.